viewers, ready for the Fadafat Fun Round. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హై 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 చాలు, ఇంకా ఎక్కువ పాట అయితే నేను కూడా నీళ్ళు తాగి దిగిపోవాల్సి వస్తుంది. ఒకసారి ఒక సినిమా థియేటర్ చాలా హౌస్ఫుల్ గా రన్ అవుతుందండి. హౌస్ఫుల్ గా రన్ అవుతుంటే మధ్యలో శని ఒక ఆయన థియేటర్ లో కాంపౌండ్ లోకి గన్ పట్టుకుని ఎంటర్ అయ్యాడు. తిరుగుతున్నాడంటే అక్కడే కాంపౌండ్ లో వీరు భయంకరంగా సీరియస్ గా తిరుగుతుంటే మేనేజర్ కి చూసి డౌట్ వచ్చింది. బయటకు వచ్చాడు, ఏంటి నువ్వు ఏంటి ఇక్కడ గన్నది పట్టుకు తిరుగుతున్నాడు ఏంటి కదా, నువ్వు మాట్లాడుకో. అలా కాదండి, ఇక్కడ అలా తిరగకూడదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా ఆవిడ మీద నాకు అనుమానం, ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ తీసుకుని సినిమాకి వచ్చింది, నేను చూశాను, ఇప్పుడు థియేటర్ లో ఉందంటారా అని బాగా ఆలోచించి ఇవన్నీ ఎందుకు వచ్చిన కూడా థియేటర్ లో మర్డర్ జరిగితే బాగుండదని చెప్పి స్లైడ్ వేయించాడంట. చూడండి, కాసేపు లైట్లు ఆపేస్తాను థియేటర్ లో, ఎవరో ఇద్దరు జంట వచ్చారట, మీ ఆయన బయట గన్న పట్టుకు తిరుగుతున్నాడు, లైట్ ఆపేసినప్పుడు దయచేసి బయటికి వెళ్ళిపోండి సైలెంట్ గా అని స్లైడ్ వేయించాడంట. లైట్లు ఆపేసాడు, మళ్ళీ లైట్లు వేసాడు, థియేటర్ మొత్తం ఖాళీ అయిపోయిందంట. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. ఒక వరల్డ్ క్రికెట్ 3 మ్యాచ్లు అండి. ఒకటి ఆస్ట్రేలియా, 2 శ్రీలంక, 3 ఇండియా. ఈ 3 దేశాల బౌలర్ల గురించి ఒక ఆయన మాట్లాడుతున్నారండి. ఫస్ట్ ఆస్ట్రేలియా బౌలర్ గురించి ఒక ఆయన మాట్లాడు. మా ఆస్ట్రేలియా వాడు బౌలింగ్ వేసాడంటే 20 అడుగుల దూరం నుంచి వచ్చేస్తే పిచ్చి పిచ్చెక్కిపోతున్నాడు. పిచ్చి పిచ్చెక్కిపోతా. శ్రీలంక ఆయన వచ్చానటండి. మీ ఆస్ట్రేలియా వాడు 24 అడుగుల నుంచి చేస్తే పిచ్చెక్కిపోద్ది అంటున్నావు కదా, మా శ్రీలంక వాడు 50 అడుగుల నుంచి చేస్తే వికెట్లు బ్యాట్ అటు నుంచి అట్టే అన్నాడు. ఇండియా ఆయన వచ్చి అన్నాడంట శ్రీలంక ఆయన. మీ ఓడు వచ్చి బాల్ వేస్తే వికెట్లు బ్యాట్లు ఎగిరిపోతాయి అన్నాయి కదా 50 అడుగుల నుంచి. మా ఓడే ఆల్రెడీ 3 రోజులు అయింది, ఆడొచ్చేస్తే ఇక మీరు అంతే. జోక్ చెప్పమన్నారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలండి. బాధ ఎప్పుడూ పక్కనే ఉంటుంది కానీ సంతోషం వస్తూ పోతూ ఉంటుంది. రోజా గారు, నో వాంట్ టు ట్రైయా? సార్ మీరు ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? పెయిన్ ఆల్వేస్ సైడ్, హ్యాపీనెస్ కమ్ అండ్ గో. ఓ సో స్వీట్ ఆఫ్ యూ ఇంగ్లీష్ డిక్షనరీ. యూ కమ్ హియర్ నా. ఏ ఆజా అన్నా కబూతర్. ఆ టెన్షన్ చూడండి, వీడు ఇప్పుడు ఏమడుగుతాడు అని ఆల్రెడీ అడిగేసా. సేమ్ థింగ్, బాధ ఎప్పుడూ పక్కనే ఉంటుంది, సంతోషం వస్తూ పోతుంటుంది. ఇంగ్లీష్ మే ట్రాన్స్లేట్ కర్కో. Pain is always in the side. అయ్యో, దెన్ Happiness comes and goes, sir. చెప్పినట్టే. ఇట్స్ నాట్ ద కాటర్వెల్లి. ద రైట్ ఆన్సర్ ఈస్ వైఫ్ ఆల్వేస్ నియర్. వైఫ్ సిస్టర్ కమ్స్ గోసు కమ్స్ గోసు కమ్స్ గోసు. Who's the wife? Who's the sister? యు ఆర్ మై వైఫ్ సిస్టర్. Oh, you're so sexy, baby. You're running the galaxy. వారేవాయేమి ఫేసు అచ్చ హీరలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్సు, ఇంకా వేసేయి మరో డోసు.
అరే శంకర్, ఇక్కడికి వచ్చినందుకు నీకు కూడా థ్యాంక్స్ రా. అందరినీ కల్పిస్తున్నావు ఇంద్ర నువ్వు. కాదురా, నువ్వు జోకెప్ డే కూడా సాంగ్ ఎంచుకుని వెళ్తున్నావా? ఒక కట్టెలు కొట్టుకునేవాడు నది పక్కన కూర్చొని కట్టెలు కొడుతుంటే ఒక గొడ్డలి ఇచ్చారు, నదిలో పడిపోయింది. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నా గొడ్డలి పడిపోయింది, ఓ దేవుడా నా గొడ్డలి పడిపోయింది అని ఏడుస్తుంటే గంగాదేవి బయటికి వచ్చి, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అంది. నా గొడ్డలి పడిపోయింది తల్లి, నా గొడ్డలి పడిపోయింది, ఇదిగో ఈ బంగారు గొడ్డలి నీదేనా అని అడిగింది. లేదు తల్లి, నా గొడ్డలి కాదు, ఇది నా గొడ్డలి కానే కాదు. సరే ఈ వెండి గొడ్డలి నీదేనా? అయ్యో ఈ గొడ్డలి కూడా కాదు నాది అని ఇనుప గొడ్డలి చూపెట్టింది. ఇదే తల్లి నా గొడ్డలి, ఇదే తల్లి అని. భక్త నీ నిజాయితీకి మెచ్చా అని ఈ 3 గొడ్డలు ఇచ్చేసింది. ఇది పట్టుకెళ్లి భార్యకి చూపెట్టి, ఏమే ఇలా జరిగింది అంటే, ఈ 3 గొడ్డలతో వస్తావానే, 30-40 గొడ్డలతో తేవాలి, ఇక పా నువ్వు తీసుకొస్తాపా అని తీసుకోపోయి ఆమె గొడ్డలు అయిపోయి నదిలో పడిపోయింది. అప్పుడు సేమ్ మళ్ళీ భార్య పడిపోయిందని, అయ్యో నా భార్య పడిపోయింది, ఓ అయ్యో నా భార్య పడిపోయింది అని గంగాదేవి, భక్త ఎందుకు ఏడుస్తున్నావు అని, నా భార్య పడిపోయింది అన్నది. అప్పుడు వెంటనే గంగాదేవికి మన రశ్మిని చూపెట్టింది, ఈమెనా నీ భార్య అన్నది. అయ్యో దేవుడా దేవుడా, ఈమెనా భార్య, ఈమెనా భార్య. ఏమయ్యా భక్త, గొడ్డలి కాడనేమో నిజాయితీగా ఉన్నావు, మరి రశ్మి దగ్గర ఎందుకయ్యా కకృతి పడ్డావు అన్నది. లేదు, ఇప్పుడు మీరు రశ్మిని చూపెడతారు, అప్పుడు నా భార్య కాదు అంట. అప్పుడు అనసూర్యను చూపెడతారు, అప్పుడు నా భార్య కాదు అంట. అప్పుడు నా భార్యను చూపెడితే అవును అంట. ఈ 3 పట్టుకోబో అంటావు. ఉన్న ఒక్క భార్యతోనే తట్టుకుంటలేను, ఈ 2 ఎట్లా తట్టుకోవాలి దేవుడా. ముగ్గురు ఆడవాళ్ళు మంచినీళ్ళ ట్యాప్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకళ్ళ భర్త గొప్పదని ఒకళ్ళు చెప్పుకుంటుంటారు. ఫస్ట్ ఆవిడ ఉంటుంది, ఏముంటో అక్కయ్య గారు, మీ అన్నయ్య గారు తలుచుకుంటే ఒకేసారి 50-20 మంది లేచిపోతారు. మా అన్నయ్య గారు ఏం చేస్తారండి, ఆర్టీసీ బస్ డ్రైవర్ అమ్మా. రెండోడు వచ్చాడు, ఏముండే వదిన గారు, మీ బావగారు తలుచుకుంటే ఒకేసారి 5-6 వేల మంది లేచిపోతారు. మా బావగారు ఏం చేస్తారండి, రైలు ఇంజన్ డ్రైవర్ అమ్మా. మూడేవాడు ముసలావిడండి, ఆవిడ వచ్చి అంటుంది మేడం, ఊరుకో అంటే పిచ్చి మొద్దల్లారా, మీ తాతగారు తలుచుకుంటే ఒకేసారి 5-6 లక్షల మంది లేచిపోతారు. మా తాతగారు ఏం చేస్తారు బామ్మగారండి, దూరదర్శన్లో దేశభక్తి గీతాలు పాడుతూ ఉంటాడమ్మా. సో ఈ రోజు మన ఫటాఫట్ ఫన్ రౌండ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో స్కోర్స్ చూద్దామా టీమ్ లీడర్స్? పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. సో జడ్జెస్, ఫటాఫట్ రౌండ్ కంప్లీటెడ్ ఈ రోజు. మీరు బాగా ఎంజాయ్ చేశారా? Yes, yes. సో మరి ఈ రోజు ఫటాఫట్ రౌండ్ విన్నర్ రవి. మీకు ఇంకో విషయం చెప్పాలి సార్, రష్మి బయట కలిసి నా మీదనే చెప్పాలి, లేకపోతే బిడ్డ నీ సంగతి చెప్తాంది. మరి నా పేరు వాడారు కదా, 50% నీకైతే సో మీ దగ్గర నుంచి తీసుకుంటాను సార్ నేను. ఈ కట్ట చించిస్తాను. ఇప్పుడు మీరు ఇలా అన్నారంటే మళ్ళీ అనసూయ వస్తుందండి, 50% నాకని చెప్పండి, నా పేరు కూడా వాడారు కదా అని చెప్పండి, అప్పుడు అడిగి ఏముంటది. సో జడ్జెస్, షాకలాక శంకర్ కి మీరు ఇచ్చిన స్కోర్స్ 10. సార్ సుడిగాలి సుధీర్ 10. జడ్జెస్, రాకెట్ రాఘవాకి మీరు ఇచ్చే స్కోర్స్. జడ్జెస్, రచ్చ రవికి మీరు ఇచ్చిన స్కోర్స్. అదిరే అభి. ఈ రోజు పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు. లాస్ట్ ఎపిసోడ్ లో చూసారు కదా, మార్క్స్ చూడగానే వాళ్ళ పాటికి వాళ్ళు డిసైడ్ అయిపోయి డాన్స్ వేసేస్తున్నారు. అందుకే నుంచి స్ట్రిక్ట్ గా ఉందాం అనుకున్నాం, దానికి తగ్గట్టుగానే ఈ రోజు అందరూ సూపర్బ్ గా, చాలా బాగా చేశారు. అన్ని స్కిట్స్ సూపర్బ్ గా ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ సుదీప్ అండ్ శంకర్. ఇప్పుడు అర్థమైందా? నీకు నువ్వే దోకున్నావు. సో ఇప్పుడు నువ్వు చేసే స్కిట్ సూపర్ గా ఉంది, నువ్వు సుదీప్ తో చేసిన స్కిట్ సూపర్ గా ఉంది. ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. సో మీ ఇద్దరు ఎవరికి ఇవ్వాలి? మీరు ఎవరికి ఇచ్చినా సరే అది మీకు అనవసరం, అది మాకు అనవసరం. మీరు బయటకి వెళ్ళి ఏం చేసుకుని చేసుకోవచ్చు. ఫ్రాంక్లీ అయితే శంకర్కి ఇవ్వాలండి. సుధీర్కి ఇవ్వండి అని చెప్పి శంకర్ అంటాడు, శంకర్కి ఇవ్వమని చెప్పి సుధీర్ అంటాడు. ఇది యాక్చువల్గా పై పైన లోపల మాత్రం అనవసరంగా మా చెప్ప కథలో ఇది అందరు బాహర్ స్కిట్ అయితే కాదు సార్, తెలుసులే కానీ ఇచ్చేయండి సార్. ఈ డిస్కషన్ అనవసరం. టాస్ ఇద్దాం.
రోజా ఒక పేరు అనుకుంటుంది, నేను ఒక పేరు అనుకుంటాను. సో తను విన్ అయితే విన్నర్ పేరు చెప్తుంది, నేను విన్ అయితే నా చాయిస్ విన్నర్ పేరు నేను చెప్తాను. నాది హెడ్. రోజా రోజా చెప్పాల్సింది. రోజా నువ్వు ఎవరు అనుకున్నావు? శకలక శంకర్. సూపర్. బికాస్ ఈరోజు శంకర్ నీ స్కిట్ సూపర్ గా చేసావు, సుదీప్ స్కిట్ సూపర్ గా చేసావు, అండ్ జోక్ కూడా సూపర్ గా చెప్పావు. ఈ రోజు మొత్తం షో హీరో నువ్వే. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఫటాఫట్ ఫన్ విన్నర్ గెలుచుకుంటున్నారు 10,000 రూపీస్. నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ.